ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. చాలా రోజుల తర్వాత స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళి నుంచి ఇప్పుడు మళ్ళీ మనం అధ్యయనం చేయడం మొదలు పెడుతున్నాము. మొదటి అధ్యాయంలో చాలా చివరిలో వదిలిపెట్టేసాము. ఒక్కటే ఇంకా లెక్చర్ ఉందన్నమాట. అప్పుడు మనం వేరే కారణాల వల్ల మనం కంటిన్యూ చేయలేకపోయాము. లాస్ట్ లెక్చర్ ఇది, ఫస్ట్ వాల్యూమ్లో లాస్ట్ లెక్చర్ అనమాట. ఇంగ్లీష్ దాంట్లో చూస్తే దీని పేరు ఏంటంటే ప్రాక్టికల్ రిలీజియన్, బ్రీదింగ్ అండ్ మెడిటేషన్. ప్రాక్టికల్ రిలీజియన్ అంటే ఆచరణాత్మకమైనటువంటి మతం. అదేంటి స్వామీజీ చెప్తున్నారు? ప్రాణాయామం, ధ్యానం. దీని గురించి ఈరోజు లెక్చర్ అనమాట. ఈ లెక్చర్ని ఏప్రిల్ 5వ తేదీ శాన్ ఫ్రాన్సిస్కోలో ఇచ్చారు. శాన్ ఫ్రాన్సిస్కో అంటే అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో ఇచ్చారు ఈ లెక్చర్. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాక్టికల్ అనగానే మనం చాలాసార్లు వాడుతూ ఉంటాం కదా ఆంగ్ల పదం. అంత ప్రాక్టికల్గా ఉండాలి, అలాగంటే ఆచరణయోగ్యంగా ఉండాలి ఏదైనా జీవితంలో, అలాగే జీవితానికి అన్వయించుకునేలా ఉండాలి ఏదైనా సరే అని చెప్తూ ఉంటాం. ప్రాక్టికల్ అంటే అది అర్థం, మన డైలీ లైఫ్కి అది అనుకూలంగా ఉండాలి ఏదైనా, అప్పుడే ప్రాక్టికల్ అంటాం దాన్ని. అంటే సిద్ధాంతం ఏదో ఉంది అక్కడ, కానీ మనకి జీవితానికి అది ఏం పొంతన ఉండదంటే దాన్ని ఇంప్రాక్టికల్ అంటాం అనమాట. సో ఈ విధంగా స్వామీజీ ప్రాక్టికల్ రిలీజియన్ అని చెప్తున్నారు. రిలీజియన్ అని చెప్తున్నారు కాబట్టి స్వామీజీ ఎప్పుడు కూడా ఆయన 4 రకాల మార్గాలు చెప్తూ ఉండేవారు. జ్ఞానయోగం, తర్వాత కర్మయోగం, భక్తి యోగం, తర్వాత రాజయోగం అని చెప్తూ ఉండేవారు. సో వాటి 4 గురించి వాళ్ళకి చెప్తున్నారు, అమెరికాలో వాళ్ళకి చెప్తున్నారు. ఇప్పుడు రిలీజియన్లో ప్రాక్టికాలిటీ, మతంలో ఆచరణాత్మకత అంటే ఏమిటని దాని గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే జ్ఞాన మార్గంలో ఉన్నారో వాళ్ళందరూ ఏమంటారు? జ్ఞానమే ప్రాక్టికల్ అంటారు. జ్ఞానం అంటే ఏంటి? అక్కడ జ్ఞానం వల్ల ఏమొస్తుంది? ముక్తి వస్తుంది. అజ్ఞానం వల్ల మీరు బంధంలో ఉన్నారు, బాధపడుతున్నారు. మనకు బాధ ఎందుకు కలుగుతుందంటే అజ్ఞానం వల్ల కలుగుతుంది. అందువల్ల జ్ఞానం వస్తే మీకు మొత్తం ఈ బాధలన్నీ పోతాయి అన్నది వాళ్ళు చెప్తారు. అందువల్ల వాళ్ళు ఏం చెప్తారనమాట? జ్ఞానాన్ని అర్జించడమే ప్రాక్టికల్. ఎందుకంటే జీవితంలో మిజరీ పోతుంది, మీకు జ్ఞానం వల్లే పోతుందని వాళ్ళు అంటారు. జ్ఞానాదేవ ముక్తి అంటే జ్ఞానం వల్లనే ముక్తి వస్తుందని వాళ్ళు చెప్తారు. అలాగే భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తారు? ఊరికే జ్ఞానం వల్ల ఏముంది, అంత ప్రేమే కదా. చివరికి మనకు కావాల్సిందంటే మనిషికి ప్రేమ. అందువల్ల మనుషుల్ని ప్రేమించడం నేర్చుకోవడం, ప్రేమించబడడం, ఈ ప్రేమ భక్తి, భగవంతుని కూడా ప్రేమించడం. దీనివల్లే ఫైనల్గా మీకు సొల్యూషన్ ఎక్కడ? మనకి ఏం కావాలి? ప్రతి మనిషికి మనకు కావాల్సింది ఏంటి? మనల్ని అందరూ ప్రేమించాలని కోరుకుంటాం, అవునా కదా? సో అక్కడే ఉంది ప్రాక్టికల్ సొల్యూషన్ అంతా అని వాళ్ళు చెప్తారు. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే, అసలు ఈ జీవితం ఉన్నది ఎందుకు? అందరి కోసం మంచి పనులు చేయాలి, ఉన్న దాంట్లో సహాయం చేయాలి, అందరికీ హాస్పిటల్స్ కట్టించాలి, కాలేజెస్ కట్టించాలి అని చెప్తారు. వాళ్ళు వర్క్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎంత చేసినా సరే మీరు అందరికీ సహాయపడడంలోనే, మంచి పనులు చేయడంలోనే నిజమైన మనకు ప్రాక్టికాలిటీ ఉంది. అదే ప్రాక్టికల్ అంటారు వాళ్ళు. ఈ విధంగా స్వామీజీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. ఎప్పుడు ఇంత ఈ ప్రపంచంలో ఏంటంటే ఒకరి అభిప్రాయం ఇంకొకరు అర్థం చేసుకోరు, గౌరవించరు. దానివల్లే మనకు ఈ ప్రాబ్లమ్స్ అని స్వామీజీ చెప్తున్నారు ఇక్కడ. ప్రతి వాళ్ళు ఎవరిది వాళ్ళు కరెక్ట్ అంటారు. ఓకే, సో ఈ ప్రాక్టికాలిటీ, ఆచరణాత్మకత అన్నది మన యొక్క మైండ్ సెట్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ప్రాక్టికల్. నేను ఎంతసేపు పూజలు చేసుకుంటూ బయట నేను జాబ్ చేయకుండా, సంపాదించుకోకుండా ఎంతసేపు పూజలు చేసుకుంటే అది నాకు ప్రాక్టికల్ అనిపిస్తుంది. వేరే వాళ్ళు అంటే ఎంత ఇంప్రాక్టికల్, అసలు జీవితంలో డబ్బులే సంపాదించట్లేదు అనుకుంటారు. సో ఈ విధంగా మన యొక్క మనిషికి ఈ ప్రాక్టికాలిటీ అనేది మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు స్వామీజీ దేని గురించి చెప్తున్నారు? ఇక్కడ యోగా గురించి చెప్తున్నారు. యోగిక్ పాత్స్. ఇక్కడ బ్రీదింగ్ అండ్ మెడిటేషన్ అంటే మనకు ఎక్కడొస్తుంది చెప్పండి? ప్రాణాయామం, ధ్యానం ఎక్కడొస్తాయి? మీకు అష్టాంగ మార్గంలో పతంజలి యోగ సూత్రాల్లో మనకు చదువుకున్నాం మనం. సో యోగ మార్గం నుంచి స్వామీజీ చెప్తున్నారు. దాన్నే స్వామీజీ యాక్చువల్గా పతంజలి యోగానికి స్వామీజీ తన యొక్క స్వీయ అనుభవాన్ని కొంత చేర్చి, అలాగే తాంత్రిక పద్ధతులు కూడా కొన్ని జోడించి ఇవన్నీ కలిపి ఆయన రాజయోగం అని స్వామీజీ ఒక స్పెషల్ కంట్రిబ్యూషన్ అనమాట. ఇది మన స్వామీజీది రాజయోగం అన్నది. ఇది కంప్లీట్గా పతంజలి యోగం కాదు ఇది. సో ఈ యోగం గురించి చెప్తున్నారు స్వామీజీ ఇక్కడ. సో యోగి ఏమంటాడంటే, ఎవరైతే యోగ మార్గంలో ఉన్నారో వాళ్ళు అంటారు,
నువ్వు ఎంతవరకు నీ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోగలిగావు అంత నువ్వు ప్రాక్టికల్. ఎందుకంటే జీవితంలో దుఃఖాలన్నీ కూడా నీకు ఇంద్రియాలు సంయమం లేకపోవడం వల్లే వస్తున్నాయి. నిన్ను నీవు కంట్రోల్లో ఉంచుకుంటే ఎన్ని దుఃఖాలు వచ్చినా నీకు పర్వాలేదు. అందువల్ల బేసిక్ సొల్యూషన్ ఎక్కడి నుంచి రావాలి? నీ లోపల నుంచి రావాలి అని వాళ్ళు ఎవరు చెప్తున్నారు? యోగులు చెప్తున్నారు అనమాట. సో వాళ్ళు ఎవరైతే మనసుని ఇంద్రియాలను జయించారో అది ప్రాక్టికాలిటీ అంటే, యాక్చువల్ ప్రాక్టికల్ అదే సొల్యూషన్ వస్తుంది మీకు జీవితంలో అని వాళ్ళు చెప్తున్నారు. ఉదాహరణకు అక్కడ క్రిస్టియన్స్కి చెప్తున్నారు కాబట్టి స్వామీజీ ప్రొటెస్టెంట్లు ఉన్నారు కదా, ప్రొటెస్టెంట్లు ఎవరంటే ఒక క్రైస్తవ మతంలో ఒక వర్గం వాళ్ళు ఏంటంటే ఎక్కువగా అందరికీ సేవ చేయాలి అని చెప్తూ ఉంటారనమాట ప్రొటెస్టెంట్స్. వీళ్ళు ఇలా చెప్తూ ఉంటారు కదా, అందుకని వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి ఫిలాసఫీ ఆలోచించడం, ధర్మం గురించి తెలుసుకోవడం ఇవన్నీ కూడా వాళ్ళకి పెద్దగా నచ్చదు. దానివల్ల ఏం లాభం ఉంది, నాలుగు హాస్పిటల్స్ కట్టించాలి చేయాలి అన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉంటారని వాళ్ళ ఎగ్జాంపుల్ వాళ్ళకి చెప్తున్నారు అక్కడ. ఇక బుద్ధిజం ఏంటంటే వాళ్ళు అసలు భగవంతుడు ఉన్నాడో లేడో అన్నది వాళ్ళు ఏం పట్టించుకోకుండా వాళ్ళకి మెయిన్ ఏంటనమాట, ఈ ప్రపంచంలో దుఃఖం ఉంది, ఆ దుఃఖాన్ని మనం నివారించాలి అన్నది వాళ్ళు ఆ అప్రోచ్లో వెళ్తున్నారు. అందువల్ల స్వామీజీ చెప్తున్నారు ఇక్కడ చాలామంది బుద్ధిజం పట్ల అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే మనం అందరం కోరుకునేది ఏంటి, దుఃఖాన్ని దూరంగా ఉండాలని చెప్పేసి. సో ప్రాక్టికల్గా వాళ్ళు భగవంతుడు ఇవన్నీ పూజలు అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు ఏం చేశారనమాట, కేవలం వాళ్ళు ఈ దుఃఖం ఉంది జీవితంలో, దాని నుంచి ఎలా బయటపడాలి అన్నదానికి వాళ్ళు మార్గం కనిపెట్టారు. వాళ్ళ మార్గం అది. సో ఆ విధంగా వాళ్ళు బుద్ధిస్టులు చెప్తున్నారు. అయితే ఇక్కడ యోగా అన్నది ఏం చెప్తుందంటే, ప్రపంచంలో దుఃఖం ఉందని ఆ నెగిటివ్గా అది ఎప్పుడు కూడా చెప్పదు. మనం యోగ మార్గం ఏం చెప్తుందంటే, ప్రతి సోల్ ఈ బాడీకి మైండ్కి వెనుక ఒకటి ఉంది, అది ఆల్ పవర్ఫుల్, అందులో అన్నీ ఉన్నాయి. అది ఎప్పుడైతే మనము రియలైజ్ అవుతామో మనకున్న దుఃఖాలన్నీ తొలగిపోతాయి. అయితే అది ఎందుకని మనం రియలైజ్ అవ్వలేకపోతున్నామంటే, మనం బాడీనే హయ్యెస్ట్గా చెప్తున్నాం, బాడీని మాస్టర్ చేసి పెట్టాం మనం. దానికి ఏ సుఖాలు కావాలంటే ఆ సుఖాలు ఇస్తున్నాం, అలాగే మైండ్కి ఏ కోరికలు కావాలంటే ఆ కోరికలు తీరుస్తున్నాం. దాన్ని బట్టే మనం ప్రపంచం అంతా అల్లుకుంటున్నాం కాబట్టి మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక బండి ముందుకు వెళ్ళాలంటే, బండి ముందుకు వెళ్ళాలనుకోండి, గుర్రం వెనక వైపు కట్టి బండి ముందు కడితే వెళ్తుంది అది. సో మనం సేమ్ అలాగే చేస్తున్నాం అనమాట. నాకు అంత కష్టం పోవాలి అని చెప్పేసి బాడీనే పట్టుకుని కూర్చుంటే ఎంతసేపు కష్టం ఎన్నటికీ పోతుంది. అది వీళ్ళు చెప్తున్నారనమాట. ఎవరు యోగ మార్గంలో ఉన్న వాళ్ళు అది చెప్తున్నారు. సో వీళ్ళు మెయిన్ ఏంటంటే కష్టానికి కారణం అంతా కూడా ఎక్కడుందంటే ఇంద్రియాల్లో ఉంది. మన భగవద్గీతలో కూడా అది చెప్పారు, ఇంద్రియాల్లోనే ఉంది మొత్తం అంత కారణం అక్కడే ఉంది. అందుకని వాటిని తస్మాత్ ఇంద్రియాణ్యాదవు నియమ్య భరతర్షభ. అందుకని ముందుగా నువ్వు చేయాల్సిన పని ఏంటనమాట, ఇంద్రియాలని నువ్వు నియంత్రించుకో. ఈ శరీరం పైన నువ్వు అధీనంలో ఉంచుకుంటావు నీ శరీరాన్ని, అప్పుడు నీకు ఈ మిజరీ అన్నది పోతుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో మెయిన్గా వాళ్ళు ఏంటనమాట, వాళ్ళ కష్టం అంతా, ఈ మిజరీ దుఃఖం అంతా ఎక్కడ ఉందనమాట, ఇంద్రియాల్లో ఉందన్నది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ప్రతిదీ కూడా మనం ఏమనుకుంటామంటే ప్రపంచం అంతా దుఃఖభూయిష్టం అనుకుంటున్నాం కదా. స్వామీజీ చెప్తున్నారు కాదు, ఇందులో ప్రపంచం దుఃఖం కాదు, సుఖం కాదు, మంచి కాదు, చెడు కాదు. ఇక్కడ ఉన్నది ఏంటంటే మనకు ఇప్పుడు ఫైర్ ఉంది, ఒక అగ్ని ఉంది. అగ్ని మంచిగా చెడు అంటే ఏం చెప్తారు మీరు? మంచిని చెప్తే ఎప్పుడు చెప్తాం, మనం వంట వండుకుంటున్నాం, దాన్ని బట్టే మన ఆకలి తీర్చుకుంటున్నాం. అగ్ని చెడు అని చెప్పగలమా? మనం చెప్పలేం. అలాగే సో అగ్ని ఏ విధంగా అయితే మంచికి చెడుకు కూడా ఉపయోగపడుతుంది, దేని మీద ఆధారపడి ఉంటుంది, మనం దాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకున్నాము అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. అలాగే ఒక కత్తి ఉంది, కత్తి కూడా అంతే కదా, ఆపరేషన్ చేయొచ్చు కత్తితో, ఇంకో పక్క నుంచి వేరే పనులు చేయొచ్చు. సో ఈ విధంగా ఏంటంటే ఈ ప్రపంచం చెప్పే స్వామీజీ మంచి ఎగ్జాంపుల్స్ ఎలా చెప్తున్నారో చూడండి. ఈ ప్రపంచం కూడా మంచి కాదు, చెడు కాదు, నువ్వు దానిని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు అన్నదే ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచానికి నేను ప్రతిదానికి నేను ఒక వాసన దుర్గంధం వచ్చింది ఇక్కడ నుంచి, అంటే ఇంద్రియాల గురించి చెప్తున్నాను కదా, ఒక దుర్గంధం నాకు ఇక్కడ వచ్చిందంటే నేను దానికి ఇంకా బాధపడిపోయి ఇంకా పూసుకొని మొత్తం తలుపులు వేసుకొని ఇంక వెంటనే ఇదేంట్రా బాబు నేను డిస్టర్బ్ అయిపోవచ్చు. లేకపోతే దాన్ని ఎదుర్కోవచ్చు. నేచర్ అంతే, కామ్గా ఉండొచ్చు, నువ్వు రెండు రకాలుగా చేయొచ్చు, అవునా కదా. దానికి అంత హడావిడి చేయాల్సిన అవసరం లేదు. అలాగే నేను ఎవరో ఏదో అన్నారు, రెండు రకాలుగా రియాక్ట్ అవ్వచ్చు. ఒకటేంటంటే అక్కడ వదిలేసేయడం, అది. రెండోది అదే మైండ్లోకి తీసుకుని బాధపడిపోవడం. సో ఇవి రెండు అంటే చూడండి, ప్రపంచంలో ఇలా రెండు ఉన్నాయి. అది నీ రియాక్షన్ ఎలా ఉంటుందన్న దాన్ని బట్టి నువ్వు మంచిని తీసుకుంటున్నావా చెడుని తీసుకుంటున్నావా అనేది ఆధారపడి ఉంటుంది. ఇది ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనలో ఏదైనా లోపం ఉందనుకోండి, చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉంటాయి మనలో,
అప్పుడు ఎవరిలో అయితే ఆ డిఫెక్ట్ లేదో వాళ్ళు మనం చూసి అది నేను నెమ్మదిగా తెచ్చుకోవడం ప్రయత్నం చేయొచ్చు. అదే డిఫెక్ట్ ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళని చూసి నన్ను నేను సమర్థించుకోవచ్చు. నేను అంతే కదా, వాళ్ళు అంటున్నారు కదా, సమర్థించుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే ఈ జిమ్నాస్టిక్స్ అంటారు స్వామీజీ. ఇదంతా నువ్వు నీ ఎక్సర్సైజ్ కోసం, నీ మానసికమైనటువంటి ఎక్సర్సైజ్ కోసం ఈ ప్రపంచం అన్నది ఒక ఆట స్థలం అనమాట. అక్కడ నువ్వు నీ ఇష్టం నువ్వు ఎలా చేసుకుంటూ నువ్వు అలా తయారవుతావు అన్నది చెప్తారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే ఇది ఆత్మ అని ఏదైతే అంటున్నామో దానికి ఈ ప్రపంచం అంతా కూడా ఒక భోగ స్థలం, అంటే భోగాన్ని అనుభవించేటటువంటి స్థలం. ఇక్కడ అనుభవించేది ఎవరు? వెనక ఆత్మ. కానీ ఆత్మ బాడీ వాటితో ఐడెంటిఫై చేసుకొని ఎంతసేపు అందులోనే పడి ఉండొచ్చు, లేకపోతే డిటాచ్డ్గానే ఉండొచ్చు అనమాట. సో ఈ ప్రపంచం అంతా కూడా టు ఎడ్యుకేట్ యువర్ సోల్, అంటే నిన్ను తీర్చిదిద్దుకోవడానికి ఈ ప్రపంచం అంతా ఉంది అన్నది స్వామీజీ ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఇంకొకటి ఏంటంటే చాలామంది జ్ఞానాదేవ ముక్తి అంటారు కదా, జ్ఞానం నుండే ముక్తి. అందరూ కూడా ఎవరైతే జ్ఞాన మార్గంలో ఉన్నారో వాళ్ళు చెప్తారు బాగా జ్ఞానాన్ని అర్జించి మనం ముక్తిని తెచ్చుకోవాలి. ఎప్పుడు పుస్తకాలు చదువుతారు, చర్చిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కానీ స్వామీజీ ఏం చెప్తున్నారంటే మొత్తం ప్రపంచంలో లైబ్రరీలో ఉన్న పుస్తకాలను నువ్వు చదివేయచ్చు, కానీ నేను ఏమైనా ఒక మాట అంటే వెంటనే నువ్వు డిస్టర్బ్ అయిపోవచ్చు. అప్పుడు ఏది ప్రాక్టికల్? మొత్తం అన్నీ చదివేసాం, మొత్తం అన్నీ కంఠస్థం చేసేసాం, కానీ చిన్నది తట్టుకోలేం. సపోజ్ చెప్తున్నాను, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళందరూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. దీన్ని రెండు రకాలుగా ఎదుర్కోవచ్చు. నాకు ఉన్నంత వరకు నేను చదివి నాకు ఎంతవరకు శక్తి ఉందో అంతవరకు నేను చదువుతాను, ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి అక్కడ రాస్తాను. నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, సెకండ్ ర్యాంక్ రావాలి, లేకపోతే 99% రావాలి, వాడికన్నా ఫస్ట్ రావాలి, వీడికన్నా సెకండ్ రావాలి. ఇలా ఎప్పుడైతే నీకు మనసులో ఉందో యూ విల్ ఫీల్ టెన్స్డ్. అలా కాకుండా చదివినంత నాకు ఉన్నంత వరకు, ఒక్కొక్కసారి నేను చదువుతున్నప్పుడు నాకు ఆరోగ్యం పాడైపోవచ్చు, ఒక్కొక్కసారి నేను చదవలేకపోవచ్చు, నేను అనుకున్నంత చదవలేకపోవచ్చు. అప్పుడు కూడా దాన్ని ప్రశాంతంగా తీసుకోవడం అనేది సక్సెస్ అసలు యాక్చువల్గా. అది ప్రాక్టికల్ లైఫ్లో. ఎందుకంటే లేకపోతే చిన్నదానికి తీసేసుకుని మనసులో బాధపడిపోయి ఎప్పుడో జరిగేదానికి ముందే బాధపడిపోయి ఈజ్ ఇట్ ప్రాక్టికల్? సో ప్రాక్టికాలిటీ అనేది ఎక్కడుందంటే నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవడంలో ప్రాక్టికాలిటీ ఉంది. ప్రపంచం రకరకాలుగా ఉంటుంది, దానికి నువ్వు ట్యూన్ చేసుకొని నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? ఇప్పుడు మా విషయం చెప్తున్నాను. మా విషయం ఏంటంటే రోజు ఇంత సాధన చేయాలి అన్నది మాకు ఒక కండిషన్. మీరు ఎలా చదువుకోవాలో మాకు కూడా అది ఉంది. ఇప్పుడు అది చేయకపోతే డిస్టర్బ్ అవుతాం తొందరగా. ఇప్పుడు సాయంకాలం రోజు ఆరతి అటెండ్ అవ్వాలి, మనశ్శాంతిగా కూర్చోవాలి. ఆ టైంలోనే వేరే పని వస్తుంది. ఇప్పుడు నేను 2 ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ. అయ్యో నా కర్మ కాలిపోయింది, నా గతి ఇంతే, ఇంకా నాకు ఏమీ లేదు, భగవంతుడి దగ్గర కూర్చోలేకపోతున్నాను అని బాధపడిపోవడం ఒకటి. ఇంకా రెండవది, ఇక్కడ ఉన్న పనులు, ఇక్కడికి వచ్చాం కాబట్టి ఉన్న పనులు తప్పవు. సో ఈ పని కూడా భగవంతుడిదే, నేను చేస్తున్న పని. నాకు దీంతోనే ఆయనే చూసుకుంటాడు, ఏం చూసుకున్నా, ఎందుకంటే నేను కావాలని చేయట్లేదు ఇది అని అనుకోవడం ఒక పద్ధతి. సో 2 పద్ధతుల్లో ఫస్ట్ అంతా గ్రంబ్లింగ్ చేయాలా, లేకపోతే దాన్ని ట్యూన్ చేసుకుని దానిలో వెళ్ళిపోతే ఇదనమాట. మనం దేన్నైనా అంతే, ప్రతి దాన్ని కూడా సిచ్యువేషన్ని మన అనుకూలంగా ఎలా మార్చుకోగలం, మనం ఉన్నతంగా తయారు కావడానికి. ఏదో నాకు రాలేదు, అయ్యో నాకు ఇంత టైం ఉంటే ఎంత బాగుండు, రోజు 4-5 గంటలు ఉంటే బాగా నేను ధ్యానం చేసుకుని ఉండేదాన్ని, లేకపోతే ఇది చేసేదాన్ని, ఇది చదివేదాన్ని, ఇలా ప్లాన్స్ చేసుకోవడం మంచిదా? లేకపోతే ఈ ప్రపంచం మనం అనుకున్నట్టు ఎప్పుడూ ఉండదు, దానికి సర్దుకుపోతూ జీవితాన్ని ముందు ఎంత వెళ్తే అంతే వెళ్తుంది. నాకే అంబిషన్ ఉండకూడదు, నేను ఎలా చేస్తాను ఒకసారి వచ్చిన తర్వాత. అలా ఏంటంటే నేను తప్పకుండా ప్రయత్నించడం మంచిదే, కానీ దానికి టెన్స్డ్ ఫీల్ అయిపోవడం అన్నది అసలు మంచిది కాదు. మెయిన్గా స్టూడెంట్స్కి అలాగే నేను ప్రయత్నం చేయకపోవడం మంచిది కాదు. మెయిన్ ఇప్పుడు స్టూడెంట్ లైఫ్లో ఏంటంటే కాంపిటీషన్. జస్ట్ మార్క్స్ ఏముంటాయో తెలియదు, ఒక కాగితం మీద వచ్చే మార్క్స్ గురించి, దానికి ఏంటంటే మనల్ని మనం పణంగా పెట్టుకొని, మన యొక్క మైండ్ పణంగా పెట్టుకొని దానికి మనం బాధపడిపోవడం, ఇవన్నీ చక్కగా మీ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మీరు ఐటీ వాళ్ళు ఉన్నారు, ఐటీ వాళ్ళు టార్గెట్స్ ఉంటాయి, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు మీ వర్క్ దాని గురించి. దానికి బాగా టార్గెట్స్ ఉండి ఏం చేస్తారంటే డే అండ్ నైట్ చేసేసి ఇంకా ఇంక్రిమెంట్స్ తెచ్చుకోవాలని చెప్పేసి మొత్తం ఉన్న హెల్త్ని అంతా కూడా పాడు చేసేసుకుని రకరకాల రోగాలు తెచ్చుకోవడం మంచిదా? లేకపోతే నాకు ఉన్న ఒక 30,000 వచ్చి ఎంతో దానిలో సర్దుకుపోవడం మంచిదా? సో ఇది మనము జీవితంలో మనం తీర్చిదిద్దుకోవాల్సింది, మనల్ని మనం తీర్చిదిద్దుకోవాల్సింది, ఇది మంచిదన్నమాట. ఇప్పుడు తర్వాత స్వామీజీ ఏం చెప్తున్నారంటే మనిషికి జంతువుకి డిఫరెన్స్ ఏంటనేది చెప్తున్నారు. ఏం లేదు, మనిషి తను కంట్రోల్ చేసుకోగలడు తను కావాలనుకుంటే, జంతువు అది చేసుకోలేదు, అదొకటే డిఫరెన్స్ అనమాట. అలాగే తన రియాక్షన్ ఏదైతే ఉందో
ఈ ప్రపంచంలో సిచ్యువేషన్స్కి నా ప్రతిక్రియను నేను కంట్రోల్ చేసుకోగలను, జంతువు అది చేసుకోలేదు. దీంతోనే మొత్తం ఏంటంటే ప్రపంచం అంటే ఎవల్యూషన్ అంతా కూడా, ఈ పరిణామం అంతా కూడా మనిషిది ఇక్కడే ఉందన్నమాట, ఇంకెక్కడా లేదు. సో ఈ కంట్రోల్లోనే ఉంది. చాలామంది కంట్రోల్ చేసుకుంటే మంచిది కాదు, మొత్తం అంతా ఎక్స్ప్రెస్ చేస్తే మంచిది అట్లా అంటూ ఉంటారు కదా. అసలు మనిషి జీవితంలో మాత్రం అది కుదరదు అనమాట. కష్టమైన మేబీ నేను కంట్రోల్ చేసుకుంటున్నాను, దానివల్ల నాకు బాడీలో కొన్ని, ఇప్పుడు చూడండి డాక్టర్స్ ఏం చెప్తారంటే రోజుకి 10 గంటలు పడుకుంటే మీకు హెల్త్ చాలా బాగుంటుంది అంటారు. సో అదే మనకు ఐడియల్, అది చెప్పండి. 10 గంటలు రోజు పడుకొని జస్ట్ బాడీని హెల్తీగా పెట్టుకోవడం మనకి. వీ హ్యావ్ టు స్ట్రగుల్ ఫర్ సమ్ హయ్యర్ థింగ్స్ కదా. సో అది మనకు సొల్యూషన్ కాదు. ఇప్పుడు డాక్టర్స్ ఏది చెప్తున్నారు, ఎంత పడుకోండి అంత పడుకోండి, అది ఇది తిని అది చేయండి, అవన్నీ చేయడం మంచిదే, కానీ ఏమీ హయ్యర్ ఆస్పిరేషన్ లేకుండా జస్ట్ టు సర్వైవ్ అన్నది మన ఉద్దేశం కాదు కదా. సో అది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ హ్యూమన్ ఎవల్యూషన్ అనేది ఉన్నదే కంట్రోల్లో ఉంది. అది చాలా పాజిటివ్గా మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండొచ్చు. అంటే మధ్యలో స్ట్రగుల్ అవుతుంది, ఎందుకంటే వీఆర్ గోయింగ్ అగేన్స్ట్ దిస్ థింగ్ కాబట్టి కొంచెం స్ట్రగుల్ అవుతుంది, కానీ అది మళ్ళీ సెట్ అవుతుంది. ఈ యోగ మార్గం అంటే ఏంటంటే జస్ట్ అంటే ఈ సత్యాన్ని తెలుసుకోవడం, భగవంతుని తెలుసుకోవడం కోసం ఉన్న ఈ ఆతృత మాత్రమే యోగం అంటే, ఇంకేమీ కాదని చెప్తున్నారు స్వామీజీ. తరువాత స్వామీజీ చెప్తున్నారు, మంచి పనులు చాలామంది ఏంటంటే మనం మతం అనగానే మనకు మంచి పనులు చేయాలి, నలుగురికి సేవ చేయాలి, ఇట్లాంటి వాటి మీదే కదా మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎంత ఎక్కువ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తే అంత గొప్ప అన్నట్లుగా మనం చేస్తూ ఉంటాం. స్వామీజీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక మంచి పని చేయడం వల్ల, ఎవరికైనా సహాయం చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మనసు కొంచెం కామ్నెస్ వస్తుంది. ఒక మంచి పని చేయడం వల్ల, ఎదుటి వాళ్ళ కష్టాన్ని ఆదుకోవడం వల్ల. కానీ అది ఒక్కటే కాదు, అక్కడ ఆగిపోకూడదు అనమాట. ఈవెన్ మన గురు మహారాజ్ శ్రీరామకృష్ణ పరమహంస, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అన్న, ఆయన చాలా గొప్ప సామాజిక ఆయన ఇదనమాట, సంక్షేమాన్ని చాలా కార్యక్రమాలు చేపట్టేవారు. ఆయన సొంత డబ్బంతా కూడా అందరి బీద వాళ్ళకి అది ఉపయోగించి చాలా చేసేవారు. అయితే శ్రీరామకృష్ణ ఆయన సందర్శించడానికి వెళ్తారు, ఆయన గొప్ప వ్యక్తి కదా అని చెప్పేసి. అప్పుడు అదే అంటారన్నమాట, అక్కడి నుంచి వచ్చిన తర్వాత అతను చాలా పవిత్రమైన మనసు, కానీ ఆ లోపల ఏముందో ఇంకా తనకు తెలియట్లేదు. కేవలం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ లోపల అనుసంధానం పెట్టుకోవట్లేదు ఆయన అని చెప్పి ఆయన అంటారనమాట ఒక మాట. అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఎన్నైనా చేయొచ్చు, కానీ లోపల మనం ఫుల్ఫిల్ అవ్వకపోతే లైఫ్ ఫుల్ఫిల్ అవ్వదు. మీరు ఎన్ని చేసినా ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అన్నది ఎప్పుడు కేవలం మన మైండ్లో కంప్లీట్ డిజైర్స్ పోయినప్పుడు, ఆ భగవంతుని యొక్క తత్వం ఎస్టాబ్లిష్ అయినప్పుడు మాత్రమే కలుగుతుంది. అప్పుడు మీ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి, మీరు అలా కూర్చుని ఉంటే చాలు. సో ఈ తేడా మనం తెలుసుకోవాలన్నమాట. చాలామంది మనం ఏంటంటే వాళ్ళు ఏం పని చేస్తున్నారు అట్లాగా అనుకుంటూ ఉంటారు, కానీ ఈ లోపల దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ వర్క్. లోపల ప్యూరిఫై చేసుకోవడం అనేది హయ్యెస్ట్ వర్క్ అనమాట. దాని ద్వారా చాలా సూక్ష్మంగా చాలా మంచి పనులు జరుగుతాయి. అది చెప్పడానికి ఇక్కడ స్వామీజీ కూడా అదే చెప్తున్నారు. నేను నా జీవితం అంతా కూడా యోగా అభ్యాసం చేశాను. నేను యోగా అభ్యాసం చేసి కొంచెమే, నాకేదో ప్రోగ్రెస్ వచ్చింది, కొంచెం ఎక్కువ అని చెప్పట్లేదు ఆయన, కానీ ఆ చిన్న ఇది ప్రగతి ఏదైతే కలిగిందో దాంతో నేను చెప్తున్నాను, మీకు నొక్కి చెప్తున్నాను, ఇది తప్ప వేరే మార్గం లేదు, హయ్యెస్ట్ మార్గం లేదు జీవితంలో. ఇది అంటే ఏంటి? యోగ మార్గం. యోగ మార్గం అంటే ఏంటి? ఇది మనసును కంట్రోల్ చేసుకోవడం, భగవంతుడితో అనుసంధానం ఏర్పరచుకోవడం. దీనికన్నా ఇంకా ఉత్తమమైన మార్గం ఇంకొకటి లేదు అని చెప్పి నేను చెప్తున్నాను. నాకు కలిగిన చిన్న అనుభూతి చాలు అది చెప్పడానికి. అంటే ఎంత ఆనందం కలిగిందో, ఎంత విశ్వాసంతో నేను మీకు చెప్పగలుగుతున్నానని చెప్పి స్వామీజీ చెప్తున్నారు. ఇప్పుడు నేను యోగాభ్యాసం చేశాను కరెక్టే, కానీ సడన్గా నేను అందులోంచి పాత్రలోంచి నేను దిగజారిపోవడం అంటే ఏంటి? నేను ఇంక చేయలేకపోతున్నాను. ఇన్ని రోజులు నేను సత్య మార్గంలో ఉన్నాను, ఒకసారి ఏదో ఒక అబద్ధం ఆడడం వల్ల ఏదో తప్పు పని చేసేసాను. అలా జరగచ్చు, ఎందుకంటే చాలా కష్టం ఈ పాత్ అన్నది. అలా జరగచ్చు. అలా అని చెప్పేసి మీరు బాధపడక్కర్లేదు, ఎందుకంటే మీరు చేసిన సాధన, సపోజ్ మీరు ఇక్కడ ఇంతవరకు కొంతవరకు సాధన చేశారు, కంట్రోల్ చేసుకున్నారు మైండ్ ఒక 50%. ఆ 50% అలాగే ఉంటుంది, మీకు వేస్ట్ అవ్వదు. జన్మలకి అది కంటిన్యూ అవుతుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ జన్మలో మీరు చేయలేకపోయారు అనుకోండి, సపోజ్ నెక్స్ట్ జన్మలో ఏదో మామూలు ఆర్డినరీ జన్మ ఏదో వచ్చింది, అక్కడ అసలు మన భగవంతుడు అంటే తెలియదు, సాధన అంటే తెలియదు, ఎంతసేపు బాడీ పైనే ఉంది మైండ్ అంతా కూడా. ఈ 50% అలాగే ఉండిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే మీకు కొత్త మంచి జన్మ వస్తుందో, మంచి కుటుంబంలో మంచి సాధన, ఇది కంటిన్యూ అవుతుంది అక్కడ. అంటే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ లేదు, ఈ మధ్యలో మీకు ఇన్స్ట్రుమెంట్ సరిగా లేదు కాబట్టి అది ఎక్స్ప్రెస్ అవ్వట్లేదు. ఇప్పుడు మనకు పురాణాల్లో ఎన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. జడభరతుడు ఎగ్జాంపుల్ ఉంది. జడభరతుడు ఏం చేస్తే తర్వాత ఆ లేడీ మీద మమకారంతో
ఆ జన్మలోకి వచ్చాడు ఆయన. వచ్చాడు కానీ అక్కడ ఏం సైలెంట్గా ఉండేవాడు అనమాట. అంటే ఎక్స్ప్రెస్ అయ్యేది కదా, ఆయనలో జ్ఞానం అనేది ఒక జంతువు శరీరంలో ఎక్స్ప్రెస్ అవ్వదు కదా. సో ఈ విధంగా ఏంటనమాట, మనం సంపాదించుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఎన్నడూ కూడా నాశనం అవ్వదు. మనకు గీతలో మనకు ఈయనకి వస్తుంది, అర్జునుడికి 6వ అధ్యాయంలో వస్తుంది ఇది శ్లోకం. ఏం చెప్తారంటే మొత్తం అంతా వింటూ ఉంటారు అర్జునుడు. ఈ యోగం ఇలా చేయాలి, ధ్యానం ఇలా చేయాలి అన్నీ చెప్తుంటే ఆయన డౌట్ వస్తుంది. ఇప్పుడు నేను కొంతవరకు యోగాభ్యాసం చేశాను, నేను అన్నీ వదిలేసుకుని, ఒకవేళ నేను ఏదైనా పతనం అయిందనుకో యోగ మార్గం నుంచి ఏమవుతుంది, అంత వేస్టే కదా అంటే అప్పుడు ఈయన చెప్తారన్నమాట, పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణ కృత్కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఎవరైతే సన్మార్గంలో నడుస్తున్నారో వాళ్ళకి ఎప్పుడు దుర్గతి అనేది కలగదు అని చెప్పి ఒక శ్లోకం చెప్తారు. ఏంటంటే అది వాళ్ళు ఏం చేస్తారు, ఒక యోగుల కులంలో జన్మిస్తారు, బాగా సాధన చేసి సడన్గా ఇదైపోతుంది, మంచి కులంలో జన్మిస్తారు. అంటే కులం అంటే ఇక్కడ మనం చెప్పుకున్న కులాలు కాదు, ఎక్కడైతే ఈ సాధనకు అనుకూలంగా ఉందో అటువంటి దగ్గర మీరు జన్మిస్తారు. జన్మించి అక్కడి నుంచి పూర్వాభ్యాసేన తేనైవ హిరేతే హ్యవశోభిస అటువంటి ఇంట్లో పుడతారు. మీకు న్యాచురల్గానే చిన్నప్పటి నుంచి ధ్యానం అది కూడా మీరు చేసుకుంటూ ఉంటారు. సో అది మనకు కలిగే లాభం అనమాట. అందుకని మనం చేసింది ఎప్పుడు కూడా వేస్ట్ అవ్వదు. అలాగే ఇంకొక చక్కటి ఎగ్జాంపుల్ చెప్తారు స్వామీజీ. ఒక మనిషికి తేడా ఏంటి అంటే ఆయన ఏం చెప్తారు కదా, గతం అంటారు. ప్రతి మనిషికి ఉన్న తేడా అంటే మీ పాస్ట్ అంటే ఏంటి, పాస్ట్ సంస్కారాస్. అర్థమైందా? ఇప్పుడు మీకు అంతా కలిసి వచ్చిందంట, అదృష్టం కలిసి వచ్చిందండి. కలిసి రావడం కాదు అది, అదృష్టం. మీకు తెలియంది, అది తెలియని కర్మఫలం, ఎప్పుడో చేసుకున్న పుణ్యఫలం ఈరోజు వాళ్ళ జీవితంలో సక్సెస్ అవుతున్నారు ముందుకి. ఇంక వేరే కారణం ఏమీ లేదు, డబ్బు ఎక్కువ ఉంటుంది వాళ్ళకు కూడా అదే. అంటే ఇవన్నీ ఏంటనమాట, మనిషిని ఒక సుఖవంతంగా ఉండడానికి పరిస్థితులన్నీ కూడా మనకు చేసుకున్న పుణ్యఫలాలాగే లభిస్తూ ఉంటాయి. మంచి వివాహం అవుతుంది, వైవాహిక జీవితం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఏంటి మళ్ళీ అంతవరకే, సుఖం వరకే మీకు వస్తుంది, కానీ ముక్తి మాత్రం రాదు. అందువల్ల ఏంటంటే ముక్తి రావాలంటే ఏంటంటే మనకి జ్ఞానం రావాలి, వివేకం రావాలి, వైరాగ్యం రావాలి. కానీ సుఖవంతమైన జీవితం అంటే మీరు చేసిన పుణ్యఫలం వల్ల ఎవరికో సహాయం చేశారు, మీకు సహాయం వస్తుంది అనుకున్నప్పుడు. సో ఇదంతా ఏంటంటే అలాగని చెప్పి ఇప్పుడు సపోజ్ నాకు ఈ జన్మలో బాగుండలేదు అనుకోండి, అన్ని కష్టాలే ఉన్నాయి, అయ్యో నేను చేసుకున్నంతా నేను పాపమేనా అనుకోకూడదు. మీరు చేసుకున్న పాపం ఇప్పుడు మేనిఫెస్ట్ అవుతుంది, పుణ్యం పక్కన ఉండొచ్చు అక్కడ, మీ సంచిత కర్మ అంటారు. ఇది చాలా చాలా అర్థం చేసుకోవాలి ఈ కర్మ సిద్ధాంతం మాత్రం. సో అలా అనుకుని అందుకనే నిరాశపడాల్సిన అవసరం లేదు. నాకు ఇప్పుడు ఈ జన్మలో కష్టాలు ఉన్నాయి, కానీ నాకు ఇంకా మంచి కర్మ నా వెనక ఉండొచ్చు. అందుకని నేను పాజిటివ్గా ముందుకెళ్తే ఈ కష్టాలన్నింటి నేను ఎదుర్కొని ముందుకెళ్తే మంచి రోజులు వస్తాయి డెఫినెట్గా. అలాగని కొంతమంది చాలా డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయని చెప్పి విర్రవీగారు అనుకోండి, నీకు వెనక పాపకర్మ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ఇది చాలా అంటే ఒక్క ఇంచు కూడా ఇటు అటు జరగదు, ఇది ఒక్క ఇంచు కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది కర్మ సిద్ధాంతం అనేది. అందుకని ఏదైనా మనకు అందరికీ తెలుసు కదా, ఏదైనా దెబ్బ తగిలిందంటే అయ్యో నేను ఎవరికేదో కష్టం ఇచ్చి ఉంటాను, వెంటనే మనకు వస్తూ ఉంటుంది ఆ మాట అన్నది. సో ఇది అంత జాగ్రత్తగా మనం జీవితాన్ని మలుచుకోవాలన్నమాట. ఏదైనా ఎవరికి మాట ద్వారా కానీ, కర్మ అంటే కేవలం శరీరంతో చేసేది కాదు, మాట ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, ఇంకా సటిల్ అది. శరీరంతో మీరు ఎవరినైనా కొట్టిన దానికన్నా మనసులో అసూయ పెట్టుకున్నారనుకోండి వాళ్ళ మీద, అది ఇంకా సటిల్ అనమాట. అది ఇంకా మీకు ఎక్కువ కర్మ అనుభవించాల్సి వస్తుంది. మానసికంగా మీరు ఎవరైనా బాధ పెడితే ఎక్కువ అనుభవించాల్సి వస్తుంది. ఇంకా కొంతమంది పైకి అలా మాట్లాడేస్తూ ఉంటారు, కానీ లోపల చాలా సింపుల్గా ఉండొచ్చు. కొంతమంది పైకి చాలా స్వీట్గా మాట్లాడతారు, కానీ లోపల మాత్రం అసూయ, ద్వేషం అన్నీ ఉంటాయి, కానీ మీకు ఎవరికి కనిపించదు. మరి దానివల్ల కర్మఫలం చాలా అనుభవించాల్సి ఉంటుంది. సో ఇదంతా అనమాట. కేవలం కర్మ, మనం చేసే కర్మ అంటే కేవలం శారీరకం కాదు, శారీరకం, వాచికం, మానసికం, ఈవెన్ బౌద్ధికం, బుద్ధి ఆల్సో. బుద్ధితో మనం ఒక డెసిషన్ తీసుకుంటాం, ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటాం. ఒకళ్ళు ఎవరినో ఇప్పుడు మన క్లాస్ టీచర్ అనుకోండి, అక్కడ మీకు ఎవరో ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం, చాలా ముద్దుగా బొద్దుగా ఉందని చెప్పి ఒక అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటారు. మీరు అప్పుడు ఏం చేస్తారనమాట, అమ్మాయి వైపు మార్కులు వేసేటప్పుడు ఆ అమ్మాయికి 2 మార్కులు ఎక్కువ వేశారనుకోండి, చాలా దారుణం అది. సో బౌద్ధికం కూడా అంటే డెసిషన్ మేకింగ్, ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు మీరు బయాస్డ్గా ఉన్నారనుకోండి, అక్కడ అనుభవించాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మహాభారతంలో మీకు చాలా చదువుతూ ఉంటే ఈ కర్మ ఎలా పనిచేస్తుందని మీకు బాగా అర్థమవుతూ ఉంటుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఈ కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవడం అన్నది. అయితే మనం ఇందులో అసలు బాగా నేను పుణ్యకర్మలు అన్నీ నాకు బాగానే జరుగుతాయని సంతోషించాల్సిన అవసరం లేదు, అలాగే నాకు అన్ని కీడే జరుగుతున్నాయి నాకు అంతా దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఇద్దరికీ ముక్తి లేదు ఇక్కడ. మనకు కావాల్సిందంటే ముక్తి కావాలంటే
వీళ్ళు పాటుపడాలి, వాళ్ళు పాటుపడాలి. వాళ్ళ అహంకారం నుంచి కిందకి రావాలి, వీళ్ళేమో డిప్రెషన్ నుంచి పైకి రావాలి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కేవలం మనం లిబరేషన్ కోసం మనం ఆస్పైర్ చేసినప్పుడే జీవితం అంతా సెట్ రైట్ అవుతుంది, మన ప్రయత్నం లేకుండా. నాకు అదొక్కటే కావాలనుకున్నప్పుడే మనలో సంస్కారాన్ని కూడా చక్కగా సంస్కరించబడతాయి. తర్వాత ఇక యోగీస్ ఎవరైతే యోగ మార్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాక్టికల్ అంటే ఏంటంటే కేవలం మెడిటేషన్ అండ్ కాన్సన్ట్రేషన్. యోగీస్ ఎప్పుడు ఏంటి ట్రై చేస్తారు, మైండ్ని ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి, ఎలా మెడిటేట్ చేయాలన్నది వాళ్ళకది అదనమాట. అప్పుడు దానికి స్వామీజీ ఏం చెప్తున్నారంటే కొన్ని ఫస్ట్ ఏం చేయాలంటే మనకు ఆసనం సరిగ్గా ఉండాలి, మనం కూర్చున్న ఆసనం. ఎందుకంటే మనం ఏం చేస్తాం, యూజువల్గా ఏం చేస్తాం చూడండి, మన స్పైన్ వంచేస్తాం. స్వామీజీ ఏమంటారంటే స్పైన్ మనకి ఈ వెన్నుదండ ఉంది కదా, అది మన శరీరం బరువును మొయ్యడానికి కాదు, అది దాని పర్పస్ అది కాదు. మనం ఏం చేస్తాము, ఆ స్పైన్ మీద మొత్తం శరీర భారాన్ని అంతా వేసేస్తాం. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవడం చెప్తారు. అంటే ఆసనం అన్నది ఎప్పుడు కూడా యోగీస్ ఆసనం కరెక్ట్గా ఉండాలి. మీరు వివేక్ ప్రణవ్ మాతాజీని చూశారు కదా, ఇప్పుడు ఈ ఏజ్లో 90 years. అంటే మ్యాక్సిమం అది మేము అంతకుముందు జస్ట్ మేబీ ఒక 7-8 years బ్యాక్ అసలు ఎలా కూర్చునేవారంటే ఇంతే. 85 years 89 years వరకు ఆవిడ అట్లా స్ట్రైట్గా కూర్చున్నారు. ఇప్పుడు ఒక సపోర్ట్ కావాలి పిల్లోకి. కానీ అదే అనమాట, యోగీస్ చూస్తేనే మీకు తెలుస్తుంది, పోస్టర్ చూస్తేనే తెలుస్తుంది. వాళ్ళు ఎప్పుడు కూడా అది స్ట్రైట్గా కూర్చోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే అది దాని మీద ప్రెషర్ ఎప్పుడైతే పడిందో మీకు థాట్ ప్రాసెస్ కూడా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే దాని నుంచి మొత్తం మీకు ఈ నాడులు ఎడా పింగళ ఇవన్నీ కూడా అదే సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే 5 nerves కరెంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వెన్నుపూస ద్వారానే వస్తాయి. సో దాన్ని మీరు ఏమాత్రం ట్విస్ట్ ఏం చేసినా అక్కడ మీకు మైండ్ మీద పడుతుంది అంతా కూడా. సో అందుకని మెయిన్ ఏమిటంటారంటే స్వామీజీ, మీరు ఆసనాన్ని కరెక్ట్గా పెట్టుకోవాలి. కరెక్ట్గా పెట్టుకోవాలంటే ఏంటనమాట, వెన్నుపూస పైన మీరు శరీరం భారాన్ని వేయకుండా చూసుకోవాలి. ఇంక ముసలివాళ్ళు అయిపోతే ఏం చేయలేము అది. కానీ ఎప్పుడైతే మీకు విల్ పవర్ ఉందో ఇది ఎప్పుడు అలవాటు చేసుకోవాలి. మామూలుగా కూర్చున్నప్పుడు అలవాటు చేసుకుంటే అది అలవాటు అయిపోతుంది ఇంకా. తర్వాత ఇంకొకటి ఫుడ్ హ్యాబిట్స్. ఎప్పుడు కూడా చాలా మితంగా సాత్వికమైనటువంటి ఆహారాన్ని ఎక్కువ తీసుకోవాలి. అందులో స్వామీజీ ఏం చెప్తారంటే ఇది తినకూడదా అది తినకూడదా అని అడుగుతూ ఉంటారు కదా అందరూ. స్వామీజీ అంటారు, నేను ఒకసారి మాంసాహారం అక్కడ వాళ్ళందరూ బెంగాల్లో తింటారు కాబట్టి ఒకసారి ఆయన్ని రామకృష్ణ పరమహంసని అడిగితే మానేసేయాలా సాధన చేసేటప్పుడు అంటే ఆయన ఏం చెప్పారంటే, నీ మనసులో పరివర్తన వచ్చే కొద్దీ కూడా అదే నిన్ను వదిలేస్తుంది, నువ్వు మానక్కర్లేదు, నీకే తినాలని అనిపించదు. అందుకని వాటిపైన ఎక్కువ మనసు ఇవ్వద్దు. ఈ మానసిక పవిత్రత ఈ సాధన చేస్తూ ఉంటే న్యాచురల్గా అట్రాక్షన్ అనేది పోతుంది, దాని నుంచి అది వద్దంటే ఇంకా అటువైపు వెళ్తుంది మనసు. అందువల్ల ఇది న్యాచురల్ చూడండి, అన్నీ కూడా సెటరేట్ అయిపోతాయి మొత్తం అన్నీ కూడా. సో అది చెప్తున్నారు మనకు. ఇది భగవద్గీతలో కూడా ఈ శ్లోకాలు ఉన్నాయి కదా చక్కగా. ఆహారం ఎలా ఉండాలంటే ఆయుష్ సత్వ బలారోగ్య, బలాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ని తర్వాత దీన్ని తేజస్సుని ఇచ్చేటప్పుడు ఆహారం తీసుకోవాలి. ఎలా ఉండాలంటే కొంచెం వేడివేడిగా తినాలి, వేడిగా ఉండాలి, రుచికరంగా ఉండాలి, చాలా నిర్మలంగా ఉండాలి. ఇవన్నీ కూడా సాత్వికమైనటువంటి లక్షణాలు మనకి ఇస్తాయి. అలాగే ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే సాత్వికమైనటువంటి మనుషులు ఇష్టపడతారు, అది కూడా ఉంది. తర్వాత రాజసికం, నీకు బాగా ఉప్పు పులుపు అంటే ఇష్టం, నీలో రాజసికం ఇంకా ఎక్కువ ఇష్టం అనుకో, బాగా ఉప్పు పులుపు అంటే నీకు కొంచెం రాజసికం ఎక్కువగా ఉంది. మంచి అంతా కూడా విందు భోజనం ఉండాలి, 10 రకాలు ఉండాలి, బాగా ఉండాలి. తర్వాత అందులో మంచి టేస్ట్గా అన్నీ కూడా ఎక్కువ ఉప్పు కారం అది ఎక్కువ తినేవాళ్ళకి కొంచెం రాజసిక లక్షణాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత ఎంతసేపు పాచిపోయింది మన సమాజంలో తల్లులందరూ ఏం చేస్తారంటే ఇంట్లో మిగిలిపోయింది అంతా కూడా తింటూ ఉంటారు. పాపం వాళ్ళ ప్రేమతో, పిల్లల మీద ప్రేమతో అలా తింటారు. కానీ ఏంటంటే అవి ఎవరో ఎంగిలి చేసింది, ఎంగిలి ఆహారం తినడం, ఇట్లాంటివన్నీ కూడా అంతా కూడా కొంచెం తామసిక లక్షణాన్ని పెంపొందిస్తూ ఉంటాయి. సో ఇది మనకు చక్కగా భగవద్గీతలో మంచి శ్లోకాలు ఉన్నాయి, అందులో మీరు చూడండి. సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాము, ఆసనం చెప్పుకున్నాము. దాని తర్వాత మోడరేట్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి మనకి అన్నది చెప్పుకున్నాము. ఇక మూడోది చెప్తున్నారు స్వామీజీ, సింపుల్గా చెప్తున్నారు ఇక్కడ ప్రాణాయామం. ప్రాణాయామం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఈ ప్రాణశక్తి ఏదైతే మనకి ఈ గాలి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తూ ఉందో ఇది మనకి ఈ వెన్నుపూస పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది, అందువల్ల మైండ్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనిని రెగ్యులేట్ చేసుకోవడం వల్ల మీకు మైండ్ రెగ్యులేట్ అవుతుంది. మనం చాలా స్టోరీస్ చెప్పుకున్నాం, గుర్తుందా? రాజుగారి పైన కొండ మీద కూర్చున్నారు, కింద వాళ్ళ వైఫ్ ఒక చిన్న తేనెటీగను తీసుకొచ్చి చిన్న చిన్న దారాలు ఇస్తూ ఉంది. సో అది ఆ స్టోరీ ఇక్కడ చూడండి. అంటే దీన్ని మనం కంట్రోల్ చేయడం ద్వారా నెమ్మదిగా మైండ్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట.
కానీ ప్రాణాయామం మీరు ఇష్టం వచ్చినట్టు చేశారనుకోండి, ఈ గాలి మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే కుంభకం అదంతా కూడా ఇక్కడ వెనక ఉండేటువంటి ఈ మూలాధారం అంటారు, అక్కడ ఉండే నెర్వ్స్ అన్నీ కూడా మనం బాగా ఇలా ఉంటాయన్నమాట. అక్కడికి వెళ్ళి మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే అది ఒక్కసారి అది బైక్ వచ్చి డీరేంజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ప్రాణాయామం ఇష్టం వచ్చినట్లు చేయకూడదు అని చెప్పి స్వామీజీ ఒక ప్రాణాయామం చెప్తున్నారు. అది నాడీ శోధన. నాడీ శోధన అంటే ఏంటంటే ఎడమ వైపు నుంచి నెమ్మదిగా గాలి తీసుకుంటూ కుడివైపు నుంచి వదలడం, అలాగే నెమ్మదిగా కుడివైపు నుంచి తీసుకుంటూ ఎడమ వైపు నుంచి వదలడం, ఆ టైంలో మైండ్ను కాన్సన్ట్రేట్ చేయడం. స్వామీజీ చెప్తున్నారు ఇది అసలు ప్రమాదం లేదు, ఇది డీప్ బ్రెత్ అనమాట. ఎందుకంటే మనం చాలామంది అసలు డీప్గా ఊపిరి తీసుకోవడమే మర్చిపోయాం. చూడండి, జస్ట్ సూపర్ఫిషియల్గా అవుతుంది, అసలు లంగ్స్ పూర్తిగా ఎక్స్పాండ్ అవ్వు. సో దీనివల్ల ఏమవుతుంది, లంగ్స్ ఎక్స్పాండ్ అవుతే ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంటుంది, మొత్తం అన్నీ కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. సో మనం డీప్ బ్రెత్ అనేది తీసుకోవడం అలవాటు చేసుకోవాలి అని చెప్పి నాడీ శోధన ఉదయం ఒక అరగంట, సాయంకాలం ఒక అరగంట చేస్తే చాలా సమస్యలు మీకు తీరిపోతాయి, కాన్సన్ట్రేషన్ విపరీతంగా పెరుగుతుంది ఇది అని చెప్తున్నారు స్వామీజీ. ఇది చాలా మంచిదని చెప్పి, సో మీరు అసలు కొన్ని నెలల్లో ఇది మీరు చేస్తే మీరు ఒక మీరు వేరే రకంగా మారిపోతారు, మీ వ్యక్తిత్వం అంతా మారిపోతుందని చెప్తున్నారు. అంత ఎఫెక్టివ్ అనమాట. ఎందుకంటే మనం మొత్తం శరీరం అంతా కూడా ఏదైతే దీనితోనే నిండి ఉంది, బ్రెత్ మొత్తం అంతా అన్ని పార్ట్స్ కూడా. అందువల్ల ఎప్పుడైతే బ్రెత్ని మనం కంట్రోల్ చేస్తామో శరీరం అంతా కూడా కంట్రోల్లోకి వస్తుంది. వాళ్ళకి యోగులు నిజంగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకి వాళ్ళ యొక్క ఈ ప్రాణాయామం కాన్సన్ట్రేషన్ ఒక పార్ట్ మీద చేస్తే, సపోజ్ కడుపులో నొప్పిగా ఉందనుకోండి, వాళ్ళు మొత్తం దాని సంయమ అంటారు, ప్రాక్టీస్ అనమాట. అది ధ్యాన, ధారణ, సమాధి అని 3 స్టేజ్ల్లో ఉంటాయి మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్. అవి ఫస్ట్ ధ్యానం అంటే ఇంక అది తప్ప వేరే ఆలోచించకపోవడం, నెమ్మదిగా ధారణ అంటే ఇంక అదే ఉంటుందన్నమాట, ఇంకేముంటుంది. ధ్యానం అంటే అందులో ఎస్టాబ్లిష్ అయిపోతూ ఉంటుంది, సమాధి అంటే అందులో లైమ్ అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా మీరు ఒక శరీరం ఆర్గాన్ పైన మీరు చేస్తే సంయమ అంటారు, ఈ 3 టెక్నిక్స్ని కలిపి ఆ సంయమ టెక్నిక్ చేస్తే అక్కడ ఉండేటువంటి రుగ్మతలన్నీ పోతాయంటారు. అంతవరకు మనం వెళ్ళలేమనుకోండి, చెప్తున్నాను, అంత శక్తి ఉందన్నమాట యోగీస్కి. అందుకనే శ్రీరామకృష్ణులకి ఈ క్యాన్సర్ ఇక్కడ వచ్చినప్పుడు వీళ్ళందరూ శిష్యులందరూ అంటారు, మీరు అనుకుంటే అది క్యూర్ అయిపోతుంది, ఈజీగా చేసుకోగలరు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు యోగంలో ఉండేవాళ్ళు అనమాట. దాని మీద చేస్తే ఈ బాడీని కంట్రోల్ చేసుకోవడం అంత గొప్ప ఏం కాదు, అది ఈజీగా చేసుకోవచ్చు వాళ్ళు. కానీ ఆయన అంటారు, నేను అడగలేను అట్లాగా, అసలు నేనంటే అమ్మ అని ఎప్పుడు అలా ఉండేవారు కదా, ఈ తుచ్చమైనటువంటి శరీరంపై నేను తీసుకురావడం ఆవిడ ఇచ్చేలా ఉంటే అలా జరుగుతుంది అని నేను దానికి మాత్రం ఒకసారి కళ్ళు మూసుకుంటారు, సరే అడుగుతానని చెప్పేసి నో, నేను అడగలేను దాని గురించి అని చెప్తారన్నమాట. సో వీళ్ళందరూ కూడా కావాలనుకుంటే ఈజీగా వాళ్ళు దాన్ని క్యూర్ చేసుకోగలరు, ఆ శక్తి ఉంటుందన్నమాట. కానీ వాళ్ళు అది చెయ్యరు, ఎందుకంటే వాళ్ళ పర్పసే వేరు, యాక్చువల్ పర్పసే వేరు. సో ఈ విధంగా ఈ క్యూర్ చేసుకునేటటువంటి శక్తి ఉంటుంది, ఈ ప్రాణాయామానికి అంత శక్తి ఉంది. ఇంకా 4వది ఏం చెప్తున్నారంటే చేస్టిటీ, అంటే పవిత్రత. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భౌతికమైనటువంటి ఎంతసేపు బాడీ కాన్షియస్నెస్ అనమాట, ఎంతసేపు బాడీ గురించి ఆలోచించడం, బాడీ ఎంజాయ్మెంట్స్, బాడీ ఇదే ఆలోచించడాన్ని అపవిత్రత అంటారు. పవిత్రత అంటే ఏంటంటే మైండ్ ఎంతవరకు అవసరం, బాడీ ఏ టైంలో నీకు బాడీతో పని చేయాలో అంతవరకు ఉంచుకోవాలి. అది దాన్ని మళ్ళీ క్యారీ చేసి 24 గంటలు మీరు అదే ఆలోచిస్తూ ఉంటే దట్ ఈస్ ఇంప్యూరిటీ. సో మీరేంటంటే చేస్టిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. అది ఇది అంటే రిలీజియస్ లైఫ్లో మనకు ఒక ఆధ్యాత్మిక అనుభూతి కావాలి అంటే కనుక ఇది చాలా ఇంపార్టెంట్, ఈ పవిత్రత అన్నది. సో చాలామంది ఏం చెప్తారంటే అట్లా కాదు, మీకు ఏ డిజైర్స్ ఉంటే అవన్నీ కూడా, కోరికలన్నీ కూడా తీర్చుకోవాలి, లేకపోతే మీకు రోగాలు వచ్చేస్తాయి డాక్టర్స్ చెప్తూ ఉంటారు. చాలామంది డాక్టర్సే కాదు, చాలామంది గురువులు కూడా కొంతమంది చెప్తూ ఉంటారు, మీకు ఏ డిజైర్ వస్తే అది మీరు ఎంజాయ్ చేయండి, లేకపోతే బాడీ ఇదైపోతుంది అని రకరకాలు చెప్తూ ఉంటారు. అది స్వామీజీ అవన్నీ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఎందుకంటే ఆయన విదేశాల్లో వాళ్ళకి ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఈయన ఏం చెప్తున్నారంటే వాళ్ళకి అసలు ఆధ్యాత్మిక అనుభూతి అంటే ఏంటో తెలియదు. అటువంటి వాళ్ళందరూ మాస్టర్స్ అయిపోయి మీరు ఇదే ఇంకా జీవితంలో ఇది తప్ప ఇంకేమీ లేదు, మీరు వైవాహిక జీవితం తప్ప ఇంక జీవితంలో ఏం లేదు, మీరు అందులో ఉంటేనే, లేకపోతే మీ బాడీ రోగాలు వచ్చేస్తాయి మీకు, ఇట్లాగ చెప్పేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మాటలు అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే వాళ్ళకి అసలు అనుభూతి అంటే ఏంటో తెలియదు. వాళ్ళు వింటారు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ లెవెల్కి మతాన్ని తీసుకొస్తారనమాట, ఇదే కరెక్ట్ అని చెప్పేసి. అందుకని ఈ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఆనందం అన్నది ఉంది, అది మీరు వెళ్ళలేకపోతే మీరు ఒప్పుకోవాలి తప్ప అందరినీ ఆ లెవెల్కి తీసుకురావద్దు. సో అటువంటి టీచింగ్స్ మీరు దూరంగా ఉండండి అని స్వామీజీ చెప్తున్నారు. సో ఇది మెయిన్గా ఆయన చెప్పింది ఏంటంటే ఈ 4 చెప్పారు. ఆసనం ఒకటి, తర్వాత 2వది ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి, తర్వాత బ్రీదింగ్ ఎక్సర్సైజెస్,
నాలుగోది చేస్టిటీ అంటే మీకు మానసికమైనటువంటి పవిత్రత అనమాట. మైండ్ అసలు లెవెల్లోకి రాదు, ఒక లెవెల్లో ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా. సో ఏది కూడా నేను బలహీనపరచలేదు, అటువంటి లెవెల్లో మైండ్ ఉండాలి భగవంతుని ఆలోచించాలంటే. సో ఇవన్నీ కూడా స్వామీజీ ఇందులో చెప్తున్నారు. ఇది ప్రాక్టికల్. ఎందుకంటే ఏది ప్రాక్టికల్ అంటే జీవితంలో నాకు ఎక్కువ ఉపయోగం ఏది ఇస్తుందో అది ప్రాక్టికల్, అవునా కదా? దేనికైనా అలాగే చెప్తాం. స్వామీజీ ఏం చెప్తారు, జీవితంలో మనకి ఎక్కువ ఉపయోగపడేదంటే మనం ఏమనుకుంటాం, ఎక్కువ డబ్బు వచ్చేది, ఎక్కువ పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని, అది ప్రాక్టికల్ అనుకుంటాం. కానీ రియల్ ప్రాక్టికల్ ఎక్కువ హ్యాపీనెస్ అంటే పర్మనెంట్ హ్యాపీనెస్ నీకు ఏదైతే ఇస్తుందో అదే ఎక్కువ ప్రాక్టికల్. ఎందుకంటే అది ఒకసారి నువ్వు పొందితే నీకు అసలు ఇంకేమీ ఉండదు, లైఫ్ అంతా జస్ట్ అలా తేలి వెళ్ళిపోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ప్రాక్టికల్ రిలీజియన్ అని చెప్పి స్వామి వివేకానంద చెప్తున్నారు. దీంతో ఈ కంప్లీట్ అయింది. ఫస్ట్ వాల్యూమ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాస్ నుంచి సెకండ్ వాల్యూమ్కి వెళ్తాం. వెరీ ఇంట్రెస్టింగ్. అందులో జ్ఞానయోగం ఉంటుంది, అది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ముగించేద్దాం అయితే. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.